అయ్యగారా ఏంది నిన్న మీ పక్కింటి ఆల్సేషన్ డాగ్ పైన పడినాడు పైన పడుతుంది మీ మీద ఏం లేదు ఊరికే మాట్లాడుకుంటున్నావా అవునా అదేలే మాట్లాడుతుంటే మా ఊరు నుంచి పక్కూరికి వినపడుతుంది అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలండి మాకు తెలీదా అక్కడ ఏం జరిగిందా ఏం జరిగిందా ఆ మీదకి ఆమె నడుము మీదకి వేసారంటే అర్థం ఫోకసింగ్ నేనేసాను రా అదే పోయి పట్టదా ఊరికినే పడద్ది ఫోకసింగ్ మీ సంగతి మాకు తెలీదా నిజం చెప్పండి ఒరే నిజమేరా చెప్పేదా ఎవడికి చెప్పినా నమ్మటం లేదా నేను షేవింగ్ చేసుకుంటున్నాను ఆ అద్దం ఆడ పెట్టా ఆ సూర్యకిరణాలు వచ్చి అద్దం మీద పడ్డాయి నేరుగా పోయి ఆ నడుము మీద పడ్డాయి అవునా నడుము మీదే పడతాయి ఆ సూర్యకిరణాలు నేరుగా పోయా జగన్ సిబిఐ వాళ్ళకి చెప్పినట్టు హరికథలు చెప్పాకండి నాకు ఆమెదేమన్నా తమన్నా నడువు అంటారా షకీల నడువులాగా ఉంది ఆ మాట దాంతో పోయి చెప్పా ఒక్కటి పీకింది ఫేక్ ఏం చేస్తుంది మీకు కూడా మాట్లాడడం కుదరదండి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాగా ఆయనకి తెలుగు సరిగా రాక మాట్లాడడం కుదరదు మీకేమని అది కదండి ఎట్టయ్య కదా ఇప్పుడు షకీల నడువు అంత ఉందే అనుకో పొయ్యి నీది ఎట్టుంది అంటాడు ఎవడన్నా అట్టున్నా తమన్నా లాగున్నావంటే వాళ్ళు పొంగిపోతారండి ఎట్టని కదా ఊళ్ళో అందరు చెప్పు దెబ్బలు తింటుంది అవునండి అద్దం అంటే గుర్తుకొచ్చింది హైదరాబాద్ లో కారు అద్దాల మీద కార్యక్రమం జరిగిందిరా నల్ల రంగు అద్దాలు ప్రత్యేక కార్యక్రమం టైటిల్ బ్రహ్మాండంగా ఉంది ఎవరు పెట్టారండి పోలీసు వాళ్ళు అదనపు కమిషనర్ సివి ఆనంద్ గారు పెట్టారా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడతా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కారు అద్దాలు పారదర్శకంగా ఉండాలి అన్నాడు రా పారదర్శకం అంటే ఏందండి ఇప్పుడు కారుకి ముందు వెనక పక్కల అద్దాలు ఉంటుందా అవన్నీ తెల్లగా ఉండాలి అని ఓహో అంటే కారు లోపల కూర్చున్న వాళ్ళు బయటకు కనపడాలి అది పారదర్శకత అంటే అట్ట లేకుండా ఇప్పుడు అందరూ ఏంటంటే నల్ల ఫిల్మ్లు వేసుకుంటున్నారు అవి వేసుకోకూడదు ఒకవేళ వేసుకొని ఉంటే పీకేయాలన్నాడు ఎందుకంటే వేయటం నల్ల ఫిల్మ్ నాకు అర్థం కదా ఎందుకంటే ఇప్పుడు తెల్లగా ఉన్నాయి అనుకో అద్దాలు సూర్యరశ్మిని బాగా లాక్కుని బాగా వేడి వచ్చేస్తుంది ఎండను ఎక్కువ లాక్కుంటాయి ఆ వేడికి ఏసీ కూడా నిలబడదు ఓహో దానికని నల్ల ఫిల్మ్లు వేసుకుంటారు అనమాట అందుకు గాదిలే జనం నల్ల ఫిల్మ్లు వేసుకునేది ఇంక దేనికే దేనికంటే ఇప్పుడు మీరు రత్తాలను తీసుకుని హైదరాబాద్ పోయారనుకో ఇప్పుడు అన్న ఏదో ఒక టైంలో మూడు వస్తుంది కదా ఇప్పుడు సినిమాలో చూస్తుంటా మనమా లోపల ఉంటారు మనుషులు కారు రోగుతుంటది తెల్లద్దాలంటే బాగుండదు కదండి అందుకని జనం ఏమో తక్కువైన వాళ్ళు కాదండి అందుకని నల్ల ఫిల్మ్ వేసుకునేది పోలీసు వాళ్ళు అంతకంటే తక్కువైన వాళ్ళు ఏం కాదులేరా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కారు పక్క అద్దాల 50% తెల్లగా ఉండాలి పక్కనుండే ముందు వెనకుండే అద్దాలు 70% తెల్లగా ఉండాలి అని చెప్పారు పక్క అద్దాలేమో 50% తెల్లగా కనపడాలి ఆ ముందు వెనక గ్లాసులేమో 70% తెల్లగా ఉండాలి అయ్యారా ఇప్పుడు ఆ వెనక గ్లాసు ముందు గ్లాసు 100% నల్లంగా వేసామనుకో ఏమవుద్దండి అప్పుడు కారులో ప్రయాణించడానికి నువ్వు ఉండవు కారు ఉండదు ఒకప్పుడేమో హెల్మెట్ల మీద పడ్డారు ఇప్పుడేమో కారు అద్దాల మీద పడ్డారు పోలీసు వాళ్ళ అయినా పోలీసు వాళ్ళకి పని ఎక్కువ అయిపోతుందండి ఆదాయం కూడా ఎక్కువ అయిపోతుంది లేరా ఎవరిని వదలటం లే నిన్న సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర రావుని కూడా వదలలేదంట చాలా సేపు అవునా అయ్యారా ఒకవేళ కారు అద్దాల మీద నల్ల ఫిల్ములు తీసేయకపోతే ఏం చేస్తారండి ఫస్ట్ 100 రూపాయలు రా తర్వాత 500 నుంచి 1500 అంటరా వాళ్ళు ఇస్తారు మనక వాళ్ళు ఇర్రా మనం కట్టాలి వాళ్ళకే ఓహో కారు అద్దాలు ప్రమాణాలలో ఉన్నాయా లేవా అన్న దానికోసం లక్సోమీటర్ అనే పరికరాన్ని కూడా తెప్పిస్తున్నారంటరా ఏంది లక్స్ సోప్ కంపెనీ నుంచా లక్స్ సోప్ కంపెనీ కాదురా ఇప్పుడు తాగుబోతులు తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో మిషన్లు పెట్టి ఊదిచ్చి పట్టుకుంటున్నా డ్రైవ్ చేస్తున్నప్పుడు అట్టనమాట ఓహో ఇప్పుడు తాగిన వాళ్ళని వదిలేసి కారు అద్దాల మీద పడ్డారు పోలీసు వాళ్ళ రే ఇదేం కాలం రా శీతాకాలం అండి శీతాకాలం కాదురా మనం కలికాలంలో ఉన్నాం కలికాలం కూడా కాదండి ఇది వలసల కాలం ఆపరేషన్ ఆకర్షణ కాలం వలసల కాలం ఏంటి ఇప్పుడు ఇంతకుముందు పక్షులు జంతువులు వలసలు పోయేది ఇప్పుడు రాజకీయ నాయకులు వలసలు పోతున్నారండి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వలసలు పోతున్నారండి అవును రో చాలా మంది పార్టీల్లోంచి జంప్ జిలానీలు అవుతున్నారా నిన్న చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్లా కాంగ్రెస్ లోంచి వైకాపాలోకి జంప్ జిలానీ అయ్యాడు రా ఆయన మాట్లాడతా రాజేష రాజశేఖర రెడ్డి దయ వల్లే నేను ఎమ్మెల్యేనన్నాడు రో అవునా
ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయింది రాజశేఖర రెడ్డి గారి దయవల్లే కదండి. ఊరికా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోనియమ్మ దయ వల్ల ముఖ్యమంత్రి అయింది. రాజశేఖర రెడ్డి చచ్చిపోకపోతే ఆయన సీఎం అయ్యేవాడా? ఏందండి మీరు, నాకు అర్థం కాలేదా? గతంలో తన నియోజకవర్గం అభివృద్ధి కోసం జగన్ వర్గం నుంచి వెనక్కి వెళ్ళాడు రా. ఇప్పుడు ఈయన కుటుంబానికి దగ్గర కావాలని మళ్ళీ వైకాపాలోకి వచ్చాడు. అదే ఈయన అభివృద్ధి కోసం పోయి ఉంటాడులే కానీ సీఎం ఈయన నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాడంటే చాలా తెలియగలడు కదా. ఇప్పుడు అప్పుడే జగన్ పార్టీలోకి పోయి ఉంటాయి ఈయన, ఈ 100 కోట్లు రావు కదండి. ఏమోరా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నంతసేపు సీఎం పక్కనే ఉన్నాడు, ఇప్పుడు జగన్ పక్కకు వచ్చాడు కదా, జగన్ తోటే ఉంటాను అంటున్నాడు రా. అవునండి, జగన్ పార్టీలోకి వచ్చాడు కాబట్టి జగన్ వెంటే ఉంటాను అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలోకి వస్తే చంద్రబాబు వెంటే ఉంటానంటాడు. అయ్యారా, రాజకీయాల్లో ఏ ఎండకో గొడుగు పట్టకపోతే రాజకీయాల్లో మరడం కష్టం అండి. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్ల చెంగల వెంకట్రావు ఆయన కూడా వైకాపాలో చేరాడంట్రా. ఈయన జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు అని సినిమా తీసి హుసేన్ సాగర్ లో దూకిందేనా కదండి. ఆయనే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికే బతికినట్టున్నాడండి. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి ఎమ్మెల్యే వల్ల ప్రవీణ్ కుమార్ ఆయన కూడా జగన్ కలిసాడు. నేను చెంచల్గూడ జైల్లో. అయ్యారా, తొందరలో చెంచల్గూడ జైలు పేరు మారిపోద్దండి. ఎందుకనరా? ఎందుకనే ఉందే, ఇప్పుడు అక్కడ జగన్ ఆడే కదా ఉంటున్నాడా, అందుకని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పెట్టేస్తారు ఫ్యూచర్ లో. అదే అయినా ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంతకు ముందు చంద్రబాబు నాయుడు దేవుడు అంట కదరా. అప్పుడు చంద్రబాబు పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దేవుడిలాగా కనపడ్డాడు. పార్టీ మారితే దెయ్యంలాగా కనపడతాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వలసలు పోయారు. అంటే జగన్ పక్కకు పోయినప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదండి. టీడీపీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలానాగరెడ్డి పోయారా. అవును. టిఆర్ఎస్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పోయారా. చేరిపోయాడండి. కృష్ణబాబు, సంకినేని వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు, వనిత, వీళ్ళు కూడా బాబోతున్నారు. కరెక్టేనండి. ఈ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యి ఈ పార్టీ లబ్ధి పొంది మళ్ళీ ఈ పార్టీని వదిలి వేరే పార్టీలోకి పోతున్నారంటే ఏంది అర్థము? అర్థం ఏందంటే ఏరు దాటి తెప్ప తగలేయటం. రంగుల రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు, గాజులు సిట్టమ్మ, దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. రంగుల రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు, గాజులు సిట్టమ్మ, దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. రేయ్, దీనికి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, కనపడడం లే, చూసి చెప్పు. ఇంగ్లీష్ రాదని ఆడవచ్చుగా. ఆ 7 చెవిలో చెప్పు. ఏందండి అలికినట్టు కనపడుతుంది నాకు కూడా. నీకు కూడా కనపడటంలే? నీకన్నా బాగానే కనపడుతుందిలే. అయ్యారా, మీకు 100 కోట్లు డబ్బులు వచ్చినాయి ఎట్టండా? అయ్యో, మిమ్మల్ని తీసుకోవడానికి రమ్మంటున్నారు. 10 కోట్లు తీసుకొని రమ్మంటున్నారండి. దేనికిరా? ఈ 10 కోట్లు తీసుకుపోతే 100 కోట్లు ఇస్తారంట. దానికి అయ్యే ఖర్చు అంటది. ఇప్పుడు 100 కోట్లు తీసుకోవడానికి మనం 10 కోట్లు తీసుకొని ఆడికి పోవాలా? న్యూయార్క్ రమ్మంటున్నారండి. రే, ఆడ శాండీ తుఫాన్ కదరా ఇప్పుడు. అందుకే కదా వాళ్ళు రమ్మనేది. ఆ తుఫాన్ లో ముంచేసేది డబ్బులు తీసుకునే. ఆయన ఉచితంగా వచ్చే డబ్బులు మనకెందుకు లేరా? అయ్యారా, పట్టుకోండి. మొన్న 3 రోజుల క్రితం మీరు నాకు కల్లోకి వచ్చి నాకు ఒక 1000 రూపాయలు అప్పుగా ఇచ్చారండి. ఊరికా నేను కల్లోకి వచ్చి 1000 రూపాయలు ఇటీమేదిరా? ఏదండి, పరువుల సొమ్ము పాము ఉంటుంది, మనకు వద్దు డబ్బులు. ఇవన్నీ ఇదిగో మీరు ఇచ్చిన 1000 రూపాయలు ఇదిగో తీసేసుకోండి, పక్కన పెట్టుకుని అన్ని డబ్బులు. అమ్మ పిచ్చోడు నెట్టున్నాడు. అయ్యారా, మళ్ళీ పక్క రోజు కూడా కల్లోకి వచ్చారండి మీరా. ఈసారి 5000 అప్పుగా ఇచ్చారండి నాకు. నేను కల్లోకి వచ్చి ఇటీమేదా ఇచ్చారండి 5000 బలే మీరు. అదిగో మా డబ్బులు నాకు వద్దండి, మీ డబ్బులు ఇగో ఏం తీసేసుకోండి, నాకు వద్దు నాయన. అమ్మ పరువుల సొమ్ము పాము ఉంటుంది. అయ్యారా, ఆ పక్క రోజు రాత్రి కూడా కల్లోకి వచ్చారండి మీరు. ఆ రోజు ఎంత ఇచ్చానా? ఈసారి మీరు ఇలా నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బులు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ 94,000 ఇంట్లోకి తీసపోయి తొందరగా తెచ్చిండి. లేదు, నా వల్ల కాదు, నా దగ్గర లేవు. అది కాదండి అయ్యారు, కాలంటే జ్ఞాపకం వచ్చిందండి. మొన్న ఒక రోజు రాత్రి మా అమ్మ అయితే కానీ కల్లోకి వచ్చిందండి. గుడి చెప్పు డబ్బులు నువ్వా? నేను ఇయలేదు కానీ అప్ప ఆమె నా కల్లోకి వచ్చి ఒరే నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పిందండి.
నాతో చెప్తే చెప్పావు, ఇంకెవరితో చెప్పాక ఈ మాట. ఏమవుతుంది చెప్తే? అబాస్ పాలు అయిపోతావు. ఒరే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇట్టే చెప్పాడండి. ఎవరితోరా? మొన్న కొత్తగా మంత్రులు అయ్యారు కదా, కేంద్ర మంత్రుల, ఆంధ్ర ఎంపీలు, వాళ్ళతోటి. వాళ్ళు ఏం చెప్తే సీఎం ఆ మాట అన్నారా? మొన్న కొత్తగా మంత్రి పదవులు చేపట్టారు కదండి. కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరికంట ఫోన్లు వచ్చినాయి అంటండి. మీరు అక్టోబర్ 28వ తారీఖున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంది, మీరు ఢిల్లీకి రావాలి, ఒక రోజు ముందుగానే రావాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీళ్ళకి ఫోన్ చేశాడంట. ఇదే మాట వీళ్ళు సీఎం దగ్గరకు వచ్చి ఇట్టటి సంగతి మాకు ఫోన్ వచ్చింది, మాకు కేంద్ర మంత్రి పదవి వచ్చినట్టే కదండి అన్నారంట. నాతో చెప్తే చెప్పారు, మీరు అన్నట్టు ఇందాక అబ్బాస్ ఫాలో అవుతారు, ఎక్కడ చెప్పబాకండి, ఏంటి కేంద్ర మంత్రి పదవి అంటే ఆషామాషి అనుకుంటున్నారా, ఒక్క చిరంజీవికి మాత్రమే కేంద్ర మంత్రి పదవి రాబోతుందని చెప్పాడండి. ఊరుకోరా, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది ఏంద్రా? చిన్న పిల్లకాయలకు కూడా తెలుసుంటేనా? అయినా ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు వస్తామని వారం రోజులు ముందే తెలుసుంటే అంతలా సీఎం కు తెలియకపోవడం ఏంద్రా? మరి అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఒళ్ళంతా నొప్పులుగా ఉండేరా. ఆ వంతను ఒళ్ళు పెంచుకుంటే ఒళ్ళు నొప్పులు కాకేమవుతాయా అయ్యారా? అట అబ్బాయి సిటీ సెంటర్ కన్నా పోయా ఒళ్ళు తగ్గించుకోకూడదు పోయా. ఒరే ఎదవా, అది అబ్బాయి సిటీ సెంటరో అమ్మాయి సిటీ సెంటరో కాదు, దాని పేరు ఒబేసిటీ సెంటర్. అదే దానికి బావచ్చు కదండి. దానికి పోతే డబ్బు మీ మేనత్ ఇస్తుందా? మా మేనత్ ఎందుకు ఇస్తుంది నాకు అర్థం కాలేదా? డబ్బు అయినా దానికి డబ్బులు కట్టాలా? ఆ ఊరినే చేస్తారా? అక్కడికి పోతే మనం సన్నబడే లోపల మన ఆస్తి మొత్తం సన్నబడిపోద్ది. ఓహో, ఒక పని చేయండి, మనకు పైసా ఖర్చు లేకుండా ఒళ్ళు తగ్గడానికి ఒక మార్గం ఉందండి. ఏం మార్గం రాదా? ఇప్పుడు షర్మిల గారు, చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, అట్నే పాదయాత్ర అన్నా చేయండి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట చేస్తున్నాడు కదా, ఆ యాత్ర అన్నా చేయండి. ఈ మధ్య కిషన్ రెడ్డి పోరు యాత్ర అని చేశాడు కదా, ఆ యాత్ర అన్నా చేయండి. పైసా ఖర్చు లేకుండా ఒళ్ళు తగ్గిపోద్దండి. ఒరే వాళ్ళు పాదయాత్రలు చేసేది ఒళ్ళు తగ్గించుకోవడానికి కాదు, అధికారం కోసం. జనాల సమస్యలు వినటానికి మేము యాత్రలు చేస్తున్నాం అంటున్నారు కదండి. అట్లా చెప్పక ఇట్లా చెప్తున్నాం, ఇట్లా చెప్తారా? అయ్యారా, ఇప్పుడు షర్మిల, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పాదయాత్రలు చేస్తున్నారు కదండి. దీనికి పోటీగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని అంటున్నారండి జనం. ఏందండి ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే, 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, ఆ పరిపాలించిన 9 ఏళ్ళు అభివృద్ధి 0, ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల ఒరిగేది ఏమి లేదన్నట్రా. గతాన్ని మర్చిపోకూడదండి ఎవరు కూడా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయకపోతే ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడా, ఇందిరమ్మ బాటలో పాల్గొని ఈ మాటలు మాట్లాడి ఉండేవాడా? రే ఇందిరమ్మ బాటకి పాదయాత్రకి సంబంధమే లేదని చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి. అయినా నాకు ఒకటి అర్థం కాలేదురా, ప్రతిపక్షాల పాదయాత్ర చేస్తుండ్రంటే వాళ్ళ అధికారం కోసం చేస్తున్నారు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చేస్తున్నట్టు? ఉన్న అధికారాన్ని బాగొట్టుకోవడానికి. ఊరుకోరా, ఉన్న అధికారం పోగొట్టుకోవడానికి ఎవరన్నా పాదయాత్రలు చేస్తారా? ఇప్పుడు అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మొన్న మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమం జరుగుతుంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆడే ఉన్నాడు, ఈ కాంగ్రెస్ నాయకులు జనాలు ఎదురుగుండా ఆయన ఎదురుగుండానే తగులు వేసుకుంటున్నారండి. ఏమని తగులు వేసుకున్నారా? ఏమనేదండి, అలా ఆయన ఫారూక్ హుసేన్ అంట ఎమ్మెల్సీ, ఆయన ఒక ఆయనను ఈ చెరుకు ముచ్చిరెడ్డి, ఈ ఫారూక్ హుసేన్ అంట ఆ మెదక్లో జరుగుతుంది ఇందిరమ్మ బాట. ముఖ్యమంత్రి గారు అసలు మా నియోజకవర్గానికి మీరు ఏం చేయటం లేదో, ఇప్పటికైనా మీరు స్పందించి సిద్దిపేట అంటలే వాళ్ళది, ఆ సిద్దిపేటని ప్రత్యేక జిల్లాగా ప్రకటించండి అని అడిగాడంటండి. చెరుకు ముచ్చిరెడ్డి ఉండేయండి పక్కనే. ఒరే వీడికి ఏమన్నా బుద్ధి ఉందా? నాకు అర్థం కాంది అది కదా. ఇప్పుడు సిద్దిపేటలో మీటింగ్ జరిగినప్పుడు ఈ మాట చెప్పాలా, మెదక్లో జరుగుతుంటే సిద్దిపేట గురించి ఇప్పుడు చెప్తావేంది? నువ్వు జోబులు కొట్టేవాడు, నువ్వు నీకు అట్టటి మాటలు వస్తాయి అన్నాడంట. ఫారూక్ హుసేన్ ఆ మాటతో కోపం వచ్చిందండి చెరుకు ముత్యం రెడ్డి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా?
నువ్వు కూడా పార్టీలు మారి వచ్చావులే అని అడిగాడు. అంతే కదరా, చెరుకు ముత్యం రెడ్డి కూడా టీడీపీలోంచి దూకిన గోడ మీద పిల్లే కదా. అయినా ఒరే నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహకి వాళ్ళిద్దరికి పట్టడం లేదంటే ఊరుకండే. వాళ్ళు నిన్న సీఎం ఇందిరమ్మ బాటలో కూడా పక్క పక్కనే కూర్చొని నవ్వుకుంటుంటే నిన్న నవ్వుకున్నారా, మొన్నేమో ఎడమొహం పెడమొహం అన్నారా, పేపర్లో టీవీల్లో చెప్పారా, మళ్ళీ నిన్నేమో ఏకలో పక్క పక్కలో. అవునండి, ఇంకో విషయం తెలుసు మీక, అసలు సీఎంని డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహ గారు ఓ పగడతలతో ప్రశంసలతో ముంచెత్తేసాడండి మన మీటింగ్ లోను. అసలు సీఎం దిశానిర్దేశకుడు అన్నాడు. ఇప్పుడు సీఎం తో బాగున్నాడు కాబట్టి సీఎం దిశా నిర్దేశకుడు అన్నాడు. ఒకవేళ సీఎం తో బెడిసిందనుకో అప్పుడేంది పరిస్థితి? దిక్కు దివాణం లేనోడు అంటారు, మామూలే కదండి. రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము. ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము. అయ్యగారా, వీళ్ళందరూ ఏం తప్పు చేశారంటే కోర్టులో నిలబెట్టి ప్రమాణం చేయిస్తున్నారా? ఎవరినిరా? అదేనండి, చిరంజీవి గారిని, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పళ్ళం రాజు, ఈ జయరాం రమేష్, జైపాల్ రెడ్డి, వీళ్ళందరినీ అండి. ఒరే ఎదవా, అది రాష్ట్రపతి భవన్ లోని అశోక హాలు. వీళ్ళందరూ సమర్థులు కాబట్టి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఓహో, సమర్థతకి పెద్దపేట వేశారన్నమాట. సమర్థతకి కాదు, విధేయతకి. సోనియా గాంధీ చెప్పిన మాట ఎవరు వింటారో వాళ్ళకి పదవులు వచ్చినాయి అనమాట. అంతే కదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన సోనియా గాంధీ చెప్పిన మాట వినబట్టే కదా ఇప్పుడు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజారాజ్యం పార్టీని అంతలో పార్టీని కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేసేసాడు కదా. ఆ తర్వాత జగన్ పక్కకు పోయినప్పుడు ఈ పార్టీ పడిపోతుంటే కాంగ్రెస్ పార్టీ చెయ్యి అడ్డం పెట్టి ఆపింది చిరంజీవి గారే కదండి. మరి అంత మాత్రం చెయ్యాలి కదండి సోనియా గాంధీ దగ్గర. చిరంజీవికి ఏం శాఖ ఇచ్చారండి? పర్యాటక శాఖరా సార్, దేశ విదేశాలు తిరగొచ్చు. చిరంజీవి గారికి కరెక్ట్ అయిన శాఖ ఇచ్చారండి. ఇంతకు ముందు సినిమా షూటింగ్లు ఉండే కదా ఆయనకి, అప్పుడు కూడా దేశ విదేశాలు తిరిగాడు కదా షూటింగ్లతో. అవును, ఇప్పుడు పర్యాటక శాఖ కాబట్టి దేశ విదేశాలు తిరుగుతాడు. కాకపోతే చిన్న చేంజ్ ఏంది అంటే, ఇప్పుడు అంతకుముందు ఆయన ఫ్లైట్ ఛార్జీలు ఖర్చులు నిర్మాతలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ పెడుతుంది, అంతే తేడా. ఏమైనా మన రాష్ట్రానికి ఈసారి కేంద్ర కేబినెట్ లో చాలా ప్రాధాన్యత ఇచ్చారా? ఏందండి ప్రాధాన్యత ఇచ్చేదా? 1 టన్ను నిధులు కేబినెట్ పదవి ఇచ్చారు మనక. అది కదండి, రైల్వే శాఖ ఇచ్చారా, లేకపోతే హోం శాఖ ఇచ్చారా, రక్షణ శాఖ ఇచ్చారా? ఇప్పుడు ఇంతకీ మన ఆంధ్ర ఎంపీలకు ఎవరెవరికి వచ్చిందండి కేంద్ర మంత్రి పదవి? ఆయన జయరాం రమేష్ కి గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గతంలో త్రాగునీరు పారిశుద్ధ్య శాఖలు కూడా ఇచ్చున్నారా. ఇప్పుడు అదనంగా ఇచ్చిన శాఖలు వెంటనే తీసేశారు. ఎందుకు తీసేశారంటావు? ఎందుకు తీసేశారంటే మరుగుదొడ్ల మీదకి పోతే తీసేరా. మరుగుదొడ్ల మీదకి పోయేదేంద్రా? అదే కదా ఆయన అసలు మరుగుదొడ్డి లేని ఇంటికి కోడలుగా పోబాకండి అని ఆడవాళ్ళకి చెప్పాడు ఈయన. తోడు మన్ను ఉంటది సోనియా గాంధీకి, అందుకని తీసేవతలు పారేసింది 2 శాఖలు. జైపాల్ రెడ్డికి పెట్రోల్ శాఖ తీసేసి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఇచ్చారా. రిలయన్స్ వాళ్ళతో పెట్టుకుంటే అట్టే ఉంటదండి. అది కాదండి, ఇప్పుడు వాళ్ళు గ్యాస్ ధర పెంచుకుంటే ఈయన గబక్కన అడ్డం పడితే సోనియమ్మగా చెప్పి తీయించారు వాళ్ళ. రిలయన్స్ వాళ్ళు చెప్తే సోనియా గాంధీ తీసేటివేందిరా? మరి అదే ఎలక్షన్ల పండే ఎక్కడి నుంచి వస్తుందా? వాళ్ళు ఇచ్చుంటేనే రిలయన్స్ వాళ్ళు ఇచ్చుంటారు. ఇదిగో గుడ్డిలో మెల్లలాగా ఆ పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా పనబాక లక్ష్మి గారిని వేసారండి. చివరికి పురంధేశ్వరికి కూడా క్యాబినెట్ లో మంచి హోదా ఇయ్యలేదురా. కరెక్టేనండి, క్యాబినెట్ హోదా ఇయ్యలేదంట కదా. శివద్వయం అడ్డం పడితే క్యాబినెట్ హోదా ఏడవస్తుందండి పురంధరేశ్వరికి. శివద్వయం ఏంది? మరి అదే కావూరి సాంబ శివరావు, రాయపాటి సాంబ శివరావు, ఇద్దరు శివుళ్ళు అడ్డం పడ్డారు కాబట్టి ఆమెకు రాలేదండి. వాళ్ళు ఎందుకు అడ్డం పడ్డారా? ఎందుకంటే వాళ్ళు సీనియర్ ఎంపీలు, ఇప్పుడు 4-5 సార్లు ఎంపీలుగా గెలిచిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకుండా మంత్రి పదవే. ఒక్కసారి గెలిచిన వాడికి మంత్రి పదవి వస్తుంటే కడుపు మండదా? అడ్డం పడరా? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, వీళ్ళ ముగ్గురు మాకు మంత్రి పదవులు వచ్చినాయి అంటే అంత అమ్మదయ్య అన్నారా. కరెక్టే కదండి, దసరా దీపావళి సీజన్ కదండి, అమ్మదయ్య అని ఉంటారు. వాళ్ళని ఆ అమ్మ కాదురా, సోని అమ్మదయ్య అని. అవునా? జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు సోనియమ్మ దయే, ఆమె కోపం వచ్చిందనుకో కలకత్తా కాళీ, జాగ్రత్త. చీకటి వెలుగుల రంగేలి జీవితమే
దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల